ഡിയർ സ്റ്റുഡന്റ്, വരുന്ന ആഴ്ച ഈ അമ്പലത്തിലെ ഉത്സവം തുടങ്ങുകയാണ്. ഇവിടെ വരുന്ന ഭക്തജനങ്ങൾക്ക് ആവശ്യമുള്ള എന്ത് സഹായവും ചെയ്യാൻ നിങ്ങൾ മടിക്കരുത്. ഇവിടെ വരുന്ന ഭക്തജനങ്ങളുടെ സാധനങ്ങൾ മോഷ്ടിക്കാനും പല കള്ളന്മാർ ഇവിടെ തന്നെ തമ്പടിക്കാനും സാധ്യതയുണ്ട്. അവരെ നിങ്ങൾ പ്രത്യേകം ശ്രദ്ധിക്കണം. ഏകദേശം 3 ലക്ഷം ഭക്തജനങ്ങൾ വരാൻ സാധ്യതയുണ്ട്. സീനു, കുറച്ച് നാളായി ഒരു കാര്യം പറയണമെന്ന് വിചാരിക്കുന്നു. പക്ഷേ അതെങ്ങനെ പറയണമെന്ന് എനിക്കറിയില്ല. പറയാതിരിക്കാനും വയ്യ. കണ്ണടച്ചാലും തുറന്നാലും ഉറങ്ങാൻ കിടന്നാലും ഉറങ്ങിയാലും നിന്നെപ്പറ്റി മാത്രം ഓർമ്മ വരുന്നു. എപ്പോഴും നിന്നെ കാണണം തോന്നുന്നു, സംസാരിക്കണം തോന്നുന്നു. ഇതിനെല്ലാം കാരണം പ്രേമമാണെങ്കിൽ ഞാൻ നിങ്ങളെ പ്രേമിക്കുന്നു. కృష్ణ ఏమందిరా శ్రీను, ఎప్పటి నుంచో నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలాగని చెప్పకుండా ఉండలేను. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, నిద్దట్లో ఉన్నా మెలకుగా ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తుంది, నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. వీటన్నిటికీ కారణం ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి, నేను పక్కనుండగానే మన అమ్మాయికి సైట్ కొడుతుందా? కొడుతుందా కాదు, కొడుతున్నావు. కళ్ళు పోతాయి. చాలా కాలం తర్వాత తెలుగు అమ్మాయి కనిపించింది కాబట్టి అలా చూశాను. తెలుగమ్మాయ్యా? ఆ అమ్మాయి తెలుగమ్మాయి నీకెలా తెలుసు? ఆ అమ్మాయి ముక్కు పుడుకుని చూసి ఏవైనా తెలుగు అమ్మాయిలు ముక్కు పుడుకు పెట్టుకుంటే ఆ అందమే వేరు. ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? ఫుడ్ తక్కువ పెట్టారనిపిస్తుంది. ఫుడ్ తప్ప వేరే గొడవ ఉండదురా నీకు? ലതികയുടെ മുക്കിന് ചോര വരുന്നു. ലതിക എക്കടാ? അവിടെ ഉണ്ട്. లతిక, ఏంటిది? నీకు ముక్కు పొడకంటే ఇష్టం ఉన్నావుగా? ఇష్టం అంటే కుట్టించుకోటానా? నొప్పిగా ఉందా? బాగుంది. నీకు నచ్చిందిగా, అందుకే నాకు నచ్చింది. ఇప్పుడు తెలుగమ్మాయిలో ఉన్నానా? తంబురాన్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నీతో అర్జెంటుగా మాట్లాడాలంట, వెళ్ళరా. తంబురాన్, తంబురాన్, తంబురాన్. లతిక, ఏంటిది? ఎవరైనా చూస్తారు? చూడటానికి ఇంట్లో ఎవ్వరూ లేరు, అందరూ బయటికి లేరు. మరి మీ నాన్నగారు ఫోన్ చేశారని మా నాన్నగారు చెప్పారు. అలా చెప్తేగా నువ్వు రావని నేనే చెప్పాను. నిన్ను చూడాలనిపించింది, అబద్ధమాడాను. ఏం తప్ప? మరి కళ్ళు మూసుకుంటే కళ్ళు కోసం అని చెప్పావు. కళ్ళు మూసుకుంటే సరిపోయేదిగా.
నీతో మాట్లాడాలనిపించింది. ఫోన్లో మాట్లాడితే సరిపోయేదిగా. అలా కాదు ముద్దు, నీ ఒళ్ళో పడుకొని నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. ఏం లతిక, భయం వేస్తుందా? అవును సీను, మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. మాధవన్ నాన్నగారికి అంతా చెప్పేశాడు. ఫోన్లే, చాలా మంచి పని చేశాడు. మనకు కొంచెం శ్రమ తగ్గించాడు. నేను ముక్కుపుడుగా కుట్టించుకున్నందుకు ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది తెలుసా. నాన్నగారు ఇది తీసేయమన్నారు. నేను దేన్ని చెప్పాను. బాగా చెప్పావు. మళ్ళీ తీసేయమంటే నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పు. నాకెందుకో భయంగా ఉంది. నన్ను నీతో తీసుకుపోసాను. చచ్చా, నేను ఉండగా నీకెందుకు భయం? మీ నాన్నగారితో నేను మాట్లాడతానుగా. నిజంగా నీకు వీణ నేర్పించినా? ఓ బంజీ, మృదంగం నేర్పించు. పెళ్ళాక ఇద్దరు కచేరీలు చేసుకోవచ్చు. చిపో. సరదాగా నాలే, నేర్పించు. అలా కాదు, ఈ వేలు ఇక్కడ, ఇది ఇక్కడ, ఇలా ఇలా. రావట్లేదమ్మా. ఇప్పుడు రెండు ప్లే చేయి. మీరు ఏంటి చంపేస్తున్నారేంటి? ഇന്ന് പോസ്റ്റ് ഓഫീസ് ലീവാണ്. దేనికి? ഇന്ന് മാത്രമല്ല ഇനി ഒരു പോസ്റ്റ് മാസ്റ്റർ വരുന്നവരെ ലീവാണടാ. ఏంటండి, ఏంటా చప్పుడు? ఏంటి? വിളിച്ചോട് പോരാ പറഞ്ഞ ജീവമാണെങ്കിൽ വിളിച്ചോട് പോ. ഇവനൊക്കെ കൊന്ന് കുഴിച്ചിടാ വേണ്ടത്. നാട് വിട്ട് നാട് വന്ന് പഠിക്കാണ്ട് പ്രേമിക്കാൻ വേണ്ടി നടക്കുന്നത് ആന്ധ്രക്കാര പട്ടി.
వెనక నుంచి కొడతారా? భగవంతుడా, ఒరే సీను. వదినా, నేను వాడికి నచ్చెప్తాను, నువ్వు వెళ్ళు. ఏంట్రా సీను, జరిగిందే తలుచుకుంటూ నువ్వు బాధపడుతూ అమ్మానాలను బాధపెట్టడం కరెక్ట్ కాదురా. ఏంటన్నయ్య నువ్వు కూడాను? జరిగిందేదో జరిగిందని వాడికి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు కూడా బాధపడుతూ కూర్చుంటే ఎలా? అయినా ప్రేమలో పడి మోసపోయిన ప్రతివాడు రోడ్ల మీద పడి దేవదాసులో దొరుకుతున్నారు. వీడు సిగరెటే కదా కాలుస్తున్నాడు. తాగితే బాధలు మర్చిపోవచ్చని ఎవరన్నా చెప్పారు నీకు? బాధలున్న ప్రతివాడు నీలా తాగటం మొదలెడితే అందరూ మంచినీళ్ళకి బదులు మందే తాగాలి. 2 ఏళ్లు నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దక్కలేదని చెప్పి నువ్వు ఇలా తాగుతున్నావే. 25 ఏళ్లు పెంచిన కొడుకు మా కళ్ళ ముందే ఇలా అయిపోతుంటే మేమేం చేయాలరా? మీ అమ్మ నేను కూడా తాగాలా? చెప్పరా? ఎదిగిన కొడుకు ఈ వయసులో మాకు ఆసరాగా ఉండకపోతే మేమిద్దరం దిక్కులేని వాళ్ళం అయిపోతాంరా. సారీ నాన్న. పాత జ్ఞాపకాలు మర్చిపోవాలంటే కొత్త జీవితం మొదలు పెట్టాలరా. నా మాట వినరా. లక్ష్మి, వస్తున్నా. నేను బయటికి వెళ్ళి వస్తాను. సరే. సీను టిఫిన్ చేశాడా? లేదండి. వీడు మనసు దేవుడు ఎప్పుడు మారుస్తాడేంటో. సార్, కేరళ నుంచి మీకోసం ఎవరో వచ్చారు. సీను, నీ ఫ్రెండ్ సత్యం వచ్చాడరా? ఎలా సత్యం, ఎలా ఉన్నావు? నా సంగతి సరేరా, నువ్వేంట్రా ఇలా? రే, లతిక నీకు ఈ క్యాసెట్ ఇవ్వమని చెప్పిందిరా. సీను, ఎలా ఉన్నావు సీను? నిన్ను మోసం చేశానని అనుకున్నావు కదా? లేదు సీను, ఆ రోజు నీతో గుడికి వెళ్తున్నానని చెప్పాను. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది గుడిలో చెక్కపోయింది దేవుడి కళ్యాణం కాదు, నా కళ్యాణమని. అప్పటికప్పుడు మా నాన్ని
పొమ్మని ఇప్పుడు తెలుగులో చెప్తాను.